నమస్తే అన్న. ఓకే నమస్తే అన్న. చెప్పండి. ఏపీలో 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నాను. బట్ మరి చెప్పలేము, మన పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. జనం ఇప్పుడు ఆయన వద్ద అంటారు, మళ్ళీ వాళ్ళకే వేస్తారు ఓట్లు, లాస్ట్లో చెప్పలేం కదా. సో నేనైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఎలా ఉంటుందని. అండ్ ఐఎమ్ హ్యూజ్ స్టార్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో చూద్దాం ఎవరు వస్తారు. బట్ టీడీపీతో కలవడం ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారు? టీడీపీతో కలవడం నచ్చలేదు, బట్ కలవాలి. ఎందుకంటే కలవకపోతే జగన్ చాలా పవర్ఫుల్ కాబట్టి కష్టం అవుతుంది మళ్ళీ. సో కలిస్తే కొంచెం ఓట్లు కనీసం చీలుతాయి కదా. సో మనకి అటు ఇటు కనీసం అసెంబ్లీ వరకు వెళ్తే పోరాడడానికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ సీఎం అయిపోవాలని ఆయనకేం లేదు, మనకంటూ ఏదో ఒకటి పోరాడదామని ఆయన చూస్తున్నారు కాబట్టి. సో ఆయన అసెంబ్లీ వరకు వెళ్తే చాలు ప్రస్తుతానికి నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ టైం గెలుస్తారంటారా? గెలుస్తారు. ఒకసారి అసెంబ్లీకి వెళ్తే ఆటోమేటిక్గా జనాలు గెలిపిస్తారు ఆయన. ఓకే. మరి 5 years జగన్ గారు పాలన చూసారు కదా, ఎలా అనిపించింది? చూసాం. నేనే కదా, అందరూ చెప్తూనే ఉన్నారు కదా, చాలా వరకు బాగానే ఉంది, కొంతవరకు బాగానే ఉందన్నారు, కొంతవరకు బాగాలేదు. ఎవరికైతే చాలా వరకు అయితే యాంటీ ఉన్నారు బయటికి చెప్పడానికి అయితే, కానీ లాస్ట్ కోర్టుకు వచ్చేసరికి ఎవడ యాంటీ వేస్తారో తెలియదు, చూడాలి. మరి నేనైతే పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటాను. మరి అంటే పోటీ ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఎలక్షన్స్ 2 months కదా, ఇటు 2 పార్టీలకు ఒక పార్టీ కదా, పక్కా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలుగుదేశం కూడా చిన్న పార్టీ కాదు. సో తెలుగుదేశం జనసేన కలిసింది. జనసేన అంటే యూత్ అంతా మరి పవన్ కళ్యాణ్కి బాగా ఫ్యాన్స్ కాబట్టి మ్యాక్సిమం చీలుతాయి ఓట్లు. సో టఫ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. అంటే జగన్ గారు పథకాలు ఇచ్చారు కదా, నవరత్నాలు అని చెప్పేసి, అవి జనాలకు యూజ్ అయ్యాయి అంటారా, లేదంటే ఓట్ల కోసమే ఆ పథకాలు? అది యూజ్ అంటానా, ఇప్పుడు ఒక మన ఆటో ఏదో తీసుకోవచ్చు, ఆటో వాళ్ళకి 1 yearకి 10,000 అలా ఏవో వేసారు, కొన్ని ఏవో పథకాలు వేసారు, బాగానే ఉంది. కానీ మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా దొరికారు అనుకోండి, ఈ ట్రాఫిక్ ఫైన్స్తోనే సగం వాళ్ళకి అయిపోతుంది. చాలామంది అంటే చెప్తూ ఉండడం నేను కూడా విన్నాను అనమాట, ఆటోలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు గట్ట ఇలా ఎంత వేసినా కూడా మళ్ళీ మాకు ఈ కట్టుకునేటప్పటికే సరిపోతున్నాయి. మొన్న మా ఫ్రెండ్ నాతో పాటు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయనకి దగ్గర ఒక 11,000 ఎంతో కట్టేసి ఆటో తీసుకున్నాడు మళ్ళీ బ్యాక్కి. ఆయన ఇచ్చిన 1 yearకి ఏదో ఇచ్చింది, 1 monthలో అయిపోయింది ఆటో. అది మళ్ళీ స్టేషన్లో ఒక 6 రోజులు పెట్టారు ఆటోని. ఆయనకి మరి ఎలా అవుతుంది, పొట్టగడవద్దు కదా. అంటే యూత్కి జాబ్స్ పరంగా కానీ డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే నా వరకైతే అసలు ఏ అనిపించలేదు అన్న. యూత్ జాబ్స్ అంటే చాలా సఫర్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. మొన్న కూడా మనం చూస్తే ఒక్క జాబ్ కోసం ఒక 10-15 ఉన్న జాబ్స్ కూడా లక్షల్లో పెడుతున్నారు, మనం చూస్తుంది కదా. జాబ్స్ పరంగా అయితే ఏం లేదన్న, ఆయన నాకైతే అనిపించలేదు. మరి వీళ్ళిద్దరు కలిసి వస్తే నెక్స్ట్ ఎలాంటి మార్పులు, అంటే ఈ 5 years లేనిది మనం చంద్రబాబు గురించి అయితే మనం చెప్పట్లేదు. ఆయన చెప్పాలంటే హైదరాబాద్ కూడా చాలా వరకు డెవలప్ చేసింది ఆయనే. సో ఆయన వస్తే ఐటీ హబ్ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కువ యూత్కి జాబ్స్ వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.